అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రథసప్తమి రోజున జిల్లేడు ఆకులు, చిక్కుడుకాయలు, రేగి పండ్లతో స్నానం చేయడం వలన సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. సూర్యుని పుట్టినరోజు మాఘశుద్ధ సప్తమి. దీనికి సూర్య సప్తమి అని పేరు. ఈ రోజు నుంచి ఉత్తరాభిముఖంగా సంపూర్ణమైన కాంతి కిరణాలు భూమి మీద ప్రసరిస్తాయి. కనుక రథసప్తమి రోజున సూర్యరథాన్ని ప్రతిబింబించే విధంగా వాకిళ్లలో సూర్యరథం ముగ్గు వేస్తారు. సూర్యనారాయణమూర్తిని స్తోత్రం చేసి పూజన చేస్తారు. ప్రాముఖ్యత కలిగిన రథసప్తమి రోజున సూర్యుడిని ఆరాధిస్తే ఆరోగ్యంగా ఉంటారని విశ్వాసం. ఈ పవిత్రమైన రోజు నుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది. ఆదిత్యుని ఆరాధిస్తే తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం, సమృద్ధిగా లభిస్తాయి. ఈ రోజు నుంచి ఉత్తరాభిముఖంగా సంపూర్ణమైన కాంతి కిరణాలు భూమి మీద ప్రసరిస్తాయి. కనుక రథసప్తమి రోజున సూర్యరథాన్ని ప్రతిబింబించే విధంగా వాకిళ్లలో సూర్యరథం ముగ్గు వేస్తారు. సూర్యనారాయణమూర్తిని స్తోత్రం చేసి పూజన చేస్తారు. నది స్నానం, జిల్లేడు ఆకులు, రేగి పండ్లు. ప్రాముఖ్యత కలిగిన రథసప్తమి రోజున సూర్యుడిని ఆరాధిస్తే ఆరోగ్యంగా ఉంటారని విశ్వాసం. ఈ పవిత్రమైన రోజు నుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది. ఆదిత్యుని ఆరాధిస్తే తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం, సమృద్ధిగా లభిస్తాయి. సూర్యోదయానికంటే ముందే నది స్నానం చేయడం వలన సప్త జన్మల పాపాలు నశించి రోగము, శోకము వంటి ఇబ్బందులు తొలగుతాయి. ఈ రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుని మనసారా ధ్యానించి తలపై జిల్లేడు ఆకులు, రేగుపండ్లు తల మీద పెట్టుకొని స్నానం చేయాలని ధర్మశాస్త్రం చెబుతుంది. సప్తమి సూర్యుడి జన్మతిథి. రథసప్తమి రోజున మాత్రమే కాదు, ప్రతి శుద్ధ సప్తమి రోజున సూర్యుడిని ఆరాధించి క్షీరాన్నాన్ని నివేదిస్తే ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని విశ్వాసం. సూర్యోదయానికంటే ముందే స్నానం చేయాలి. అనంతరం ఆరుబయట తూర్పు దిక్కున దీపం పెట్టాలి. రథాన్ని చిక్కుడు కాయలతో, కొబ్బరి పుచ్చలతో రథాన్ని తయారు చేసి దానికి 7 గుర్రాలను, సూతుడిని అమర్చాలి. అందులో సూర్యప్రతిమను పెట్టాలి. పీఠం ఏర్పాటు చేసి కొత్త గుడ్డని పరిచి దాని మీద ఈ రథాన్ని ఉంచాలి. సూర్యుడిని పూజించి ఆరుబయట సూర్యకాంతి పడే ప్రదేశంలో పిడకల మంట ఏర్పాటు చేసి ఆవు పాలతో, చెరుకుతో పరమాన్నం చేసి ఆ క్షీర అన్నాన్ని చిక్కుడు ఆకుల్లో పెట్టి నైవేద్యం పెట్టాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.